స్వామి వివేకానంద జయంతికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు మరి రాజేష్ రెడ్డి గారు, అట్లాగే ఈ కాలనీ వాసులందరూ, అవూప వాళ్ళు, క్లాస్మేట్ వాళ్ళు, వాసులు వాళ్ళందరూ వచ్చారు. కాబట్టి అందరికీ స్వాగతం. ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా మరి యువతకు ఆదర్శంగా ఉండాలి అంటే సారు యువతకు కొన్ని సూచనలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ మధ్యనే మరి కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాలలో తర్వాత వివిధ వృత్తుల్లో చేరి వాళ్ళు సక్సెస్ అయినందుకు వారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అట్లాగే ప్రతి మహాత్ముని యొక్క జీవిత చరిత్ర చదవాలి, చదివితేనే వారి యొక్క కష్టసుఖాలు తెలుస్తాయనేటటువంటి ఆలోచనతోటి మరి రమణ గారి సహకారంతో స్వామి వివేకానంద జీవిత చరిత్రని పంచడం జరుగుతూ ఉంటారు. అట్లాగే మేము క్లాస్మేట్ క్లబ్కి వెళ్ళి ప్రతి సంవత్సరం ప్రతి మహాత్ముని బర్త్డేను సెలబ్రేట్ చేసుకుంటూ ఆ సందర్భంగా మా అభిమానాన్ని సేవారూపంలో తెలియజేస్తా ఉన్నాం సార్. కాబట్టి ఈరోజు పిఎస్ ఐక్యూన్ పాఠశాలకు క్లాస్మేట్ క్లబ్ తరఫున మైక్ సెట్ అందించాల్సిందిగా సార్ని కోరుతా ఉన్నాం సార్. మరి ముఖ్యంగా యువత తెలుసుకోవాల్సింది, మనం ఏది కూడా నిరుత్సాహపడకుండా ఖచ్చితంగా నేను ఏదైనా సాధించగలనేటటువంటి నమ్మకంతో ఉండాలి. ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఎదుర్కోవాలి. అన్నిటినీ అధిగమించి విజయం సాధించడమే యువత లక్ష్యంగా పేర్కొని, యువత అంటేనే ఎంటర్టైన్మెంట్ కు మార్గదర్శకంగా ఉంటారు. అట్లా కాకుండా ఎంటర్టైన్మెంట్ చేస్తూనే జీవితంలో కూడా వీలైనంత త్వరగా విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి రామ్నగర్ వాసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం సార్. నెక్స్ట్ మన ముఖ్య అతిథి ఎమ్మెల్యే గారు మాట్లాడాల్సిందిగా. రామ్నగర్ కాలనీలో ఈరోజు వివేకానంద స్వామి గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈ కాలనీ వాళ్ళైన ఈ కౌన్సిలర్ నరేందర్ సునీత గారు, ఇక్కడ విచ్చేసిన కౌన్సిలర్లకు, నాయకులకు, వివిధ ఉపాధ్యాయులకు, ఇక్కడ చేసిన పిల్లలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ చాలా సంతోషం. ఇంత మంచి మేధావులను మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడము విశేషకరం. ఎందుకంటే వివేకానంద స్వామి అనగానే పిల్లలు ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఆయన ఎంత పెద్ద మేధావి. అమెరికన్ పార్లమెంట్లో ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు, మొదటిసారి అక్కడ వెళ్ళి అక్కడ స్పీచ్ ఇచ్చినప్పుడు చాలామంది తెల్లదొరలు అక్కడ పార్లమెంట్లో ఉన్నవాళ్ళు ఆయనను హేళన చేశారు. స్వామీజీ ఈయనేం మాట్లాడుతున్నారు. ఆయన ఒక్కసారి ఆయన స్పీచ్ స్టార్ట్ చేసిన తర్వాత పిన్ డ్రాప్ సైలెన్స్. అంటే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అంటే ఒక భారతీయుడు ఇంగ్లీష్లో అంత మంచిగా మాట్లాడతాడని విధంగా వాళ్ళు ఒక షాక్ గురై ఆయనను అప్పటి నుంచి స్వామీజీ అనే పిలిచేవారు. కాబట్టి ఆయనను మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవడము విశేషకరం. ఈ యొక్క ప్రోగ్రాంను ఆర్గనైజ్ చేసినందుకు కాలనీ వాసులకు, ఇక్కడ కౌన్సిలర్లకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, యువత ఈనాడు యువత ఈ సెల్ ఫోన్లు, ఈ టీవీలు ఎక్కువైపోయి ఆట మర్చిపోయారు. మన టైంలో సాయంత్రం కాగానే ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు. అవే చూసి వీడియోలు, అంటే అతి చిన్న వయసులోనే బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు చూస్తున్నాం. అది మన టైంలో 10-15 ఏళ్ళ క్రితం చూడలేదు అది. కాబట్టి ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్కు, తల్లిదండ్రులకు ఒకే విజ్ఞప్తి, మీరు పిల్లలకు ఫిజికల్ చదువు ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ యాక్టివిటీ కూడా మనిషికి అంతే ఇంపార్టెంట్, బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి. ఒత్తిడి పెట్టి 24 గంటలు చదువుకొని 24 గంటలు సీటే కావాలా మనకు, బాడీ ఎట్లున్నా సరే అనుకోవద్దు. తప్పకుండా మీరందరూ కూడా ఏదో ఫిజికల్ యాక్టివిటీ, రన్నింగో, లేకపోతే స్పోర్టో, లేకపోతే వాకింగో ఏదో పిల్లలతో చేయించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ మధ్య చూస్తున్నాం ఎక్కడ చూసినా డ్రగ్స్, గాంజాయి, ఇది చాలా ఎక్కువ అయిపోయింది. నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడి అతి త్వరలో యువకులకు ఒక చిన్న కౌన్సిలింగ్ సెషన్ పెట్టాలని చెప్పడం జరిగింది. అతి త్వరలో అదిగా పెడతాం. కాబట్టి పిల్లలను, పేరెంట్స్కు వాచ్ పెట్టండి. మీరు అనుకోవచ్చు పిల్లలు ఏం చేస్తున్నారు కానీ ఏం చేస్తున్నారో మనకు కూడా తెలియదు. చాలామంది పిల్లలు ఈ మధ్య మీ అందరికీ చూస్తున్నాం, మన నారాయణ నియోజకవర్గమే కాదు, రాష్ట్రం మొత్తం, దేశం మొత్తము ఈ విలాసాలకు అలవాటై చాలామంది మంచి స్టూడెంట్స్, టాపర్స్ కూడా ఈ మధ్య ఈ గాంజాయికి, ఈ డ్రగ్స్కు అలవాటు కావడంతో వాళ్ళ జీవితాలు నాశనం. వాళ్ళ జీవితాలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులే, వాళ్ళ కుటుంబ సభ్యులే కూడా జీవితాలు నాశనం కావడానికి కారణమవుతుంది. కాబట్టి
మీరందరూ కూడా వాచ్లో ఉండి ఎవరైనా చేస్తే కూడా ఇక్కడ మన నియోజకవర్గం సంబంధించి మీకు ఎవరైనా తెలిస్తే కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.